పెద్ద నోట్ల రద్దుతో పెను సంచలనాలు సృష్టించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రజల వద్ద ఉన్న బంగారంతో యావత్ దేశాన్ని అలంకరించబోతున్నారు. కానీ ప్రజలు మాత్రం నా సంపాదనకు తగినట్లు నేను నా ఇష్టం వచ్చినంత బంగారం కొనుక్కుంటాను, అది నా ఇష్టం, నేనెంత బంగారం కొనుక్కుంటే మోదీకేంటి, మా ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులకు ఇవ్వడమేంటి, ఇది చాలా దారుణం అనే వారికి ప్రధాని నిర్ణయం వెనుక ఉన్న దేశాభివృద్ధి ఆలోచన తెలియాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మన భారతదేశంలో వాడినట్లు ప్రపంచంలో మరెక్కడా 22 క్యారెట్ల నగలు, బంగారాన్ని వినియోగించరు. ముఖ్యంగా బ్రిటన్, అమెరికాల్లో 14 క్యారెట్ల బంగారంతో చేసిన నగల్నే వాడతారు. దీనికి ప్రధాన కారణం 22 క్యారెట్లతో పోలిస్తే 14 క్యారెట్ల ధర దాదాపు సగం తక్కువగా ఉండడం. దీంతో బంగారంపై సగం డబ్బు ఆయా దేశాల్లో మిగిలిపోయి వాడకంలో ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం చేయనంతగా భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. 1-2 కాదు, ఏటా 1000 టన్నుల దాకా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీంతో దేశం నుంచి 3 లక్షల కోట్లు విదేశాలకు వెళ్లిపోతున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న బంగారంలో 40% మనమే వాడుతున్నాం. ఇదే డబ్బును మరో చోట పెట్టుబడిగా పెడితే వార్షిక వడ్డీ 10% లెక్కన గుణించిన 3 లక్షల కోట్లకు ఏటా 30,000 కోట్లు వృద్ధి చెందుతుంది. మన ప్రభుత్వం బంగారంపై విధించిన ఆంక్షలపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్లు, బంగారం బాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. కాకుంటే ఇది కేవలం పెట్టుబడి మార్గమే. నగలు కొనాలంటే మాత్రం ప్రత్యక్షంగా కొనుక్కోవాల్సిందే. ఇప్పటికిప్పుడు నగలు అవసరం లేనివాళ్లు గోల్డ్ ఈటీఎఫ్లను కొనుగోలు చేసి నగలు అవసరమైనప్పుడు ఈటీఎఫ్లను అమ్మేసి నగలు కొనుక్కోవచ్చు. మన ప్రభుత్వం బంగారంపై ఆంక్షలు విధించినట్లే 1933లో అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న సమయంలో ఉద్యోగాలు లేక ప్రజలు వృద్ధి రేటు మందగించి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఆ సమయంలో అమెరికా ప్రభుత్వం బంగారంపై రూజ్వెల్ట్ అనే చట్టం తెచ్చింది. రూజ్వెల్ట్ చట్టం నిబంధనలు ఏమిటంటే, బంగారం అధికంగా ఉన్నవారు బ్యాంకుల్లో సమర్పించి దానికి సరిపడిన డబ్బును తీసుకోవాలి. ఇలా సమర్పించకుంటే జైలు శిక్ష. దీంతో అమెరికన్లు పెద్ద ఎత్తున బంగారాన్ని బ్యాంకుల్లో జమ చేశారు. దీంతో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున బంగారం నిల్వలు చేరాయి. ప్రజల చేతికి డబ్బులొచ్చాయి. దాంతో వారు ఖర్చు పెట్టడం పెరిగింది. తద్వారా ప్రభుత్వానికి నిధులొచ్చాయి. దీంతో అమెరికా ఆర్థిక మాంద్యం నుండి త్వరగా బయటపడి ఈ రోజున ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోదీ బంగారంపై తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయితే మన భారతదేశం అభివృద్ధిలో అమెరికాకు అందని స్థానంలో ఉంటుంది. అందుకే ప్రధాని గోల్డ్ ప్లాన్ ఏంటంటే, మీ బంగారం మన దేశానికే సింగారం అన్నట్లుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.